ఎందుకు అంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. వీళ్ళంతా సినిమా స్టోరీలు, సినిమా స్క్రిప్ట్‌లు చదివి వచ్చి రాష్ట్రంలో ఎందుకు పనిచేయటం లేదు అంటే అంత నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే ఎవ్రీ ట్యూస్‌డే ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకురాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ట్యూస్‌డే బాండ్స్ వేలం వేస్తుంది. బాండ్లు వేలం చేసేటప్పుడు ప్రతి వారం 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలి. బాండ్లు వేలంలో అప్పు పాల్గొనకపోతే రెండో వారం నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు తెలిసి రేపు జనవరి 1వ తారీఖు జీతాలు వస్తాయో లేదో లేదు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ నెల జీతాలు, లాస్ట్ మంత్ జీతాలు ఈ నెల రాని డిపార్ట్మెంట్ ఇంకా 3 లక్షల మందికి ఇంకా జీతాలు రాలేదు. అనధికారికంగా తెలిసినట్టు టీఏలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి లేదు. రేపు 1వ తారీఖు జీతాలు వస్తాయో తెలియదు. మీ వార్నింగ్ల వల్ల, మీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉపాధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద నిధులు తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని తగ్గించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి.